హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లుకీస్ వరల్డ్. జస్ట్ 10 మినిట్స్లోనే హెల్దీ స్వీట్ని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. ఎందుకు అంటే గోధుమ పిండి, బెల్లము అండ్ డీప్ ఫ్రై అవసరం లేదు. చాలా టేస్టీగా అండ్ 10 మినిట్స్లోనే అయిపోతుంది ఈ స్వీట్ అనేది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు, అంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్లోకి ఇలా చాలా టేస్టీ అయిన ఈ హెల్దీ స్వీట్ని ఒక్కసారి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని 1 కప్ వరకు బెల్లంని యాడ్ చేయాలి. 1 కప్ బెల్లంకి 1 కప్పు వాటర్ యాడ్ చేయాలి. బెల్లం కరిగితే చాలండి, పాకం వచ్చే అవసరం లేదు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టేయండి పాకం అనేది చల్లారేంత వరకు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రవాని యాడ్ చేయండి. లేకపోతే బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా సన్నగా ఉన్న బొంబాయి రవాని యాడ్ చేశాను, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. ఇందులో యాలక పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులో ఇష్టం ఉంటే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చిటికెడు సాల్ట్ యాడ్ చేయాలి, టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. లేకపోతే చప్పగా ఉంటుంది. ఈ విధంగా చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా వాటర్ అనేది, బెల్లం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం దోశ పిండి మనకు ఏ కన్సిస్టెన్సీలో ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ బెల్లం వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకు మొత్తం చక్కగా సరిపోతుందండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ యాడ్ చేయాలి. ఒకేసారి వేయకున్నట్టు ఈ విధంగా వేస్తే ఉండలు ఉండలుగా అవ్వకున్నట్టు చాలా చక్కగా దోశ పిండిలాగా అవుతుంది. చూడండి, మీకు ఇష్టం ఉంటే నేను ఇందులో సోడా కానీ బేకింగ్ సోడా కానీ వేయలేదు. ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ, లేకపోతే వంట సోడా అంటాము కదా, అది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను మిల్క్ని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఉంది అని యాడ్ చేశాను, లేకుంటే స్కిప్ చేయవచ్చు. ఈ విధంగా మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం బెల్లం వాటర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని చూడండి, మొత్తం కలిపేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత ఫ్లఫీగా చాలా చక్కగా వస్తుంది ఈ తీపి బోండా అనేది. చూడండి, ఈ విధంగా బెల్లం వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్నాను కదా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. చాలా చక్కగా ఉండలు ఉండలుగా లేకున్నట్టు వచ్చేసింది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. టైం ఉంటే ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టేయండి, లేకపోతే అలా అయినా ఇన్స్టెంట్గా చేసేయచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం పిండి అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా గుంత పొంగనాలు వేసుకుంటాము కదా, ఆ గిన్నెలో ఈ విధంగా యాడ్ చేసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తుంది. ఫస్ట్ నేను ఆయిల్ లేకపోతే గీని యాడ్ చేసుకోవచ్చు. నేను గీని యాడ్ చేశాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ప్రతి ఒక్క దాంట్లో యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది చాలా లో ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే మాడిపోతుంది కాబట్టి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా తిరిగేసి మరొక వైపు కూడా మనం దీన్ని కుక్ చేయాలి. ఈ విధంగా చేస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, లోపల వరకు బాగా కుక్ అయ్యి చాలా చక్కగా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ డీప్ ఫ్రై చేయము, ఆయిల్ కూడా ఎక్కువగా పట్టేదు. ఈ స్వీట్ అనేది చాలా హెల్దీ అండి. చూడండి, చాలా చక్కగా వచ్చేసింది కదా, లోపల వరకు చాలా చక్కగా కుక్ అయ్యింది. పచ్చి పచ్చిగా లేదు, చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా కొత్తగా ఉందని చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసేయండి. జస్ట్ 5 మినిట్స్లోనే అయిపోతుంది కదా, ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు. మరి మనం ఏవి ఖర్చు పెట్టనే అవసరం లేదు. హెల్దీ స్వీట్ రెసిపీ అని చెప్పవచ్చండి. ఇన్స్టెంట్గా చేసేయవచ్చు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.